హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. కాశ్మీర్లో గత నెల 22వ తారీఖు నాడు పహల్గామ్ దగ్గర ఉగ్రవాద దాడి జరిగింది. 26 మంది పౌరులు చనిపోయినారు. అందులో 25 మంది భారతీయులు, ఒకరు నేపాల్. సంఘటన జరిగి నెల రోజులు పూర్తయినా ఇప్పటికీ ఉగ్రవాదులు ఎవరైతే కాల్పులు జరిపినారో వాళ్ళు ఇప్పటి వరకు పట్టుకురాలేదు, వాళ్ళని శిక్షించలేదు. ఇంత తీవ్రమైన సంఘటన మీద దేశమంతా ఒకే భావజాలం, ఒకే ఆలోచనతో కదిలింది. ఉగ్రవాదాన్ని అరికట్టాలి, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంది కనుక పాకిస్తాన్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి దేశ ప్రజలందరూ కోరుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలు, మతాలు అందరూ ఏకమై ఒకే రకమైన డిమాండ్ను ప్రజల ముందు పెట్టారు. కానీ ప్రభుత్వం ఏప్రిల్ 22వ తారీఖు నుంచి ఏదైతే ఆపరేషన్ సింధూరు ప్రారంభమైన మే 7వ తారీఖు తెల్లవారుజాము వరకు తాను అనుసరించిన చర్యలన్నీ ఉగ్రవాదాన్ని అంతం చేసేటట్టుగా, పాకిస్తాన్ మీద కఠిన చర్యలు తీసుకునేటట్టుగా, అవసరమైతే యుద్ధానికి కూడా వెనకాడడం అన్నట్టుగా ప్రచారం చేసి ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ఏప్రిల్ 10వ తారీఖు నాడు, మే 10వ తారీఖు నాడు సడన్ గా అమెరికా అధ్యక్షుని ఆదేశాలకు లొంగి కాల్పుల్లో విరమించినారు. ఈరోజు మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఏదైతే ఆపరేషన్ సింధూర్ లక్ష్యం అని చెప్పి ఉగ్రవాదుల్ని పట్టుకుంటామని చెప్పినారో ఆ ఉగ్రవాదులను ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఇప్పటి వరకు ఆ ఉగ్రవాదులు ఎవరు? ఆ నలుగురు ఎక్కడున్నారు? నెల రోజులైనా ఎందుకని వాళ్ళు మన ప్రభుత్వం వారిని కనిపెట్టలేకపోతుంది? అందుకని ఈరోజు ప్రభుత్వం ఏ లక్ష్యంతో ఆపరేషన్ సింధూరు ప్రారంభించిందో ఆ లక్ష్యం నెరవేరకుండానే అమెరికా అధ్యక్షుడు ఆదేశిస్తే ఎందుకు మీరు కాల్పులు విరమించాల్సి వచ్చింది? భారత ప్రజలకు జవాబు చెప్పాలా. ఇది కేవలం ఆపరేషన్ సింధూరు వ్యవహారం కాదు, భారతదేశ ప్రజల సార్వభౌమత్వానికి సంబంధించి, దేశం అనుసరించిన విదేశాంగ విధానానికి సంబంధించిన ఒక కీలకమైన సమస్య ఈరోజు దేశం ముందు వచ్చింది. అమెరికా అధ్యక్షుడు ఆదేశాలతో దేశం నడిచే పరిస్థితి ఉండకూడదు. ఈ దేశంలో ప్రజల చేత ఎందుకైనా ప్రభుత్వం ఆదేశించాలి, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అది ప్రజల సంక్షేమాన్ని, దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకొని. కానీ సంబంధం లేని ఒక అమెరికా అధ్యక్షుడు చెప్తే ఎందుకని లొంగిపోయినారు. అదేవిధంగా ఈరోజు ఇంత తీవ్రమైన సంఘటన జరిగిన తర్వాత దేశ ప్రజలందరూ ఏకోన్ముఖంగా జాతీయ భావంతో మత సామరస్యాన్ని కోరుకుంటే ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలన్నీ కూడా సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోలింగ్ కరెక్ట్ గా ఉగ్రవాదులు ఏ మత విభజన తీసుకురావాలనుకున్నారో దానికి తోడ్పడే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. సోఫియా ఖురేషి ఒక ముస్లిం మతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆమె సైన్యాధికారి అయినా ఈరోజు వివక్షకు గురవుతుంది. విక్రమ్ మిస్త్రీ ఈ దేశ ఈ దేశ విదేశాంగకు సంబంధించి కీలకమైన అధికారి, ఆయన మీద ట్రోలింగ్ జరిగింది. అదేవిధంగా ఈ దేశ సమగ్రతను, సమైక్యతను కోరుకున్న బాధిత కుటుంబాలు, ఉగ్రవాద బాధిత కుటుంబాలన్నీ ట్రోలింగ్ అవుతున్నాయి. చివరికి దేశంలో ఉండేటువంటి ముఖ్యమైన మంత్రులు, ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన రాష్ట్రాల్లో ఉండేటువంటి మంత్రులే బహిరంగంగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మధ్యప్రదేశ్ అక్కడ ఉండే 2 మంత్రులు, సీనియర్ మంత్రులు ఈరోజు మత విద్వేషాలు రెచ్చగొడుతూ అటు సోఫియా ఖురేషి మీద, సైన్యం మీద ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా సుప్రీంకోర్టు నేరుగా జోక్యం చేసుకుని ఎఫ్ఐఆర్లో నమోదు చేయించిన వాళ్ళను మంత్రివర్గంలో కొనసాగిస్తున్నారు. అంటే బీజేపీ చెప్పే నకిలీ దేశభక్తి, బీజేపీ చెప్తున్న జై భారత మాత అనేది నకిలీ. ఈ రోజు నిజమైన భారత మాత కావాలని కోరుకుంది ప్రజలు. ఆ భారత మాత రక్త సింధూరాన్ని ఎవరైతే ఈ రోజు ఆ తిలకాన్ని దిద్దినారో వాళ్ళను ఉగ్రవాదులు పట్టుకోవాలని దేశ ప్రజలందరూ కోరుకున్నారు. మీరు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఇప్పుడు ఆపరేషన్ సింధూరు కొనసాగుతుంది అని చెప్తున్నాడు. ఎక్కడ కొనసాగుతుంది? కొనసాగితే ఉగ్రవాదులను ఎప్పుడు పట్టుకుంటారు? ఉగ్రవాదాన్ని ఏ రకంగా నియంత్రిస్తారు? అందుకనే ఈ భారతదేశ ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సిన స్థితిలో ఈరోజు బీజేపీ పడిపోయింది. అది అనుసరించిన నకిలీ దేశభక్తి దేశ ప్రజలకు అర్థమైంది. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి సోషల్ మీడియాలో ట్రోలింగ్, అనేక రకాల వేధింపులు చేయడం, అడిగిన వాళ్ళని నిర్బంధంలో పెట్టడం, తనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాలు ఉన్న చోట, ఆంధ్రప్రదేశ్ లాంటి చోట బహిరంగంగా బీజేపీ కార్యక్రమాల్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చడం. ఈరోజు తెలుగుదేశం, జనసేన అనుకుండే వారి యువతను మేము కోరుతున్నాం, మీ పార్టీలు ఏ ఉద్దేశం ఏర్పడినాయి? ఒకప్పుడు తెలుగుదేశం తెలుగు ఆత్మగౌరవం పేరుతో ఏర్పడింది. ఈరోజు ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి బీజేపీ తిరంగ యాత్ర పెడితే ఆ తిరంగ యాత్ర పార్టీ కార్యక్రమాన్ని మీ ప్రభుత్వం అనుసరిస్తుంది. ఇది ఎక్కడ లౌకిక తత్వం? ఆ రోజు ఎన్టీ రామారావు గారు లౌకిక తత్వానికి కట్టుబడి బీజేపీకి వ్యతిరేకంగా ఆయన ఫైట్ చేసినాడు తన జీవితాంతం. కానీ ఈరోజు అదే బీజేపీకి వాళ్ళ పార్టీ కార్యక్రమాన్ని మీ ప్రభుత్వ కార్యక్రమంగా మారుస్తున్నారు. జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ప్రారంభమైనాడో, ఎక్కడ తేలుతున్నాడో చూడమని చెప్పేసి జనసేన కార్యకర్తలు కోరుతున్నాం. మాతో ప్రారంభించి ప్రపంచ కమ్యూనిస్ట్ నాయకుడు చెగువేరా నా ఆదర్శం అని చెప్పి ఈరోజు బీజేపీ కంటే, ఆర్ఎస్ఎస్ కంటే నీచంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ కార్యక్రమాలను ఆ పార్టీ అనకుండా లౌకిక ప్రజాతంత్రవాదులు గుర్తించాలని చెప్పేసి మేము కోరుతున్నాం.